ఆర్యవైశ్యుల కులదైవం వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని వైశ్యులు భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా నిర్వహించారు. ఉదయం స్థానిక గోపాలకృష్ణ మఠం నుంచి గంగా జలాల 102 గోత్రాల వారు కళాశాలతో మహిళలు శోభాయాత్ర చేపట్టారు. మఠం వద్ద పీఠాధిపతి యోగానంద సరస్వతి ప్రత్యేక పూజల అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి ఏకరూప సాంప్రదాయ దుస్తుల్లో మహిళలంతా వాసవి మాతను స్తుతిస్తూ భక్తి గీతాలు, పాటలు, మంగళ వాయిద్యాల నడుమ కులదైవం వాసవి మాత ఆలయం వరకు తరలివచ్చారు. ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి వేద పండితులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేద మంత్రాల నడుమ పంచామృతాలతో అభిషేకించారు. కులస్తులంతా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించి సామూహిక అమ్మవారి స్తోత్రాలను పఠిస్తూ భక్త పరవశులయ్యారు. అమ్మవారి నామస్మరణలు, భక్తి గీతాల నడుమ ఆలయం మారుమ్రోగింది. అనంతరం అమ్మవారి ఆత్మార్పణ హోమాన్ని నిర్వహించారు. హోమంలో 102 గోత్రాల దంపతులు కుడకలు వేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి వందలాదిగా తరలి వచ్చిన భక్తులతో ఆలయం భక్తజన సంద్రంగా మారింది. పూజాది కార్యక్రమాల అనంతరం భక్తులకు మహాప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రాజేశ్వర్ కొత్తావార్, ఉల్లాస్, సంజయ్ బాషెట్టివార్, మహిళా సంఘం ప్రతినిధులు జయ, సునయన తదితరులు పాల్గొన్నారు. లేవన్నా మీతోనే జీవిస్తాము. మీరు ఒక దేవత స్వరూపిణి. ఆ దేవతగా మేము కైలాసపురికి వెళ్తాము, మేము యమలోకానికి వెళ్ళము అని వారు నిర్ణయించుకొని మేము అవసరమైతే
ఆత్మ అర్పణ కూడా చేసుకుంటాము, ఆత్మ హవతి కూడా చేసుకుంటాము, కానీ ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తాము. కానీ మేము ఆ రాజుకి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పడం జరిగితే మిగతా వారు ఎవరైతే ఉన్నారో 614 మంది దాంట్లో వ్యతిరేకిస్తూ ఆ రాజు బిడ్డని అతనికి ఇస్తే మనకు యుద్ధం కాదు, మనం నచ్చబోము, మరి అతను కోపిస్తుడు, మరి అతనికి వస్తే అతను చక్రవర్తి, మనందరినీ కూడా చంపి మనం కూడా శిక్షిస్తాడు. మరి ఆ స్వామి యొక్క రాక్షసత్వం చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి మనం ఈ అమ్మవారిని ఇస్తే మనదేంది, ఆ అమ్మవారిని వీరందరూ కూడా వ్యతిరేకిస్తూ అప్పటికి ఆగిపోతుంది. కానీ అమ్మవారు ఒప్పుకోదు. 102 గోత్రాలు మాత్రం మేము ఏమైనా చేస్తాం కానీ అమ్మవారితో ఉంటామని చెప్పడంతో వారందరూ కూడా ఆ సమావేశానికి బహిష్కరించి 610 మంది వెళ్ళిపోతారు. ఏదైతే ఆత్మార్పణ చేసుకుంటామో మరి నాతో పాటు వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి దాన్ని ఏం చేయాలంటే భాస్కరాచార్యులు ఒక మంచి రోజున, ఒక తిథి రోజున మనకు 102 గోత్రాలచే ఎవరైతే ఉన్నారో వారికి 102 ఉన్నాలని కూడా తెలియచేసి దాంట్లో మరి ఆ అగ్నిలో ఆవుతి కావడానికి అందరూ నిర్ణయించుకున్నారు. మరి ఆ రోజు అమ్మవారు దాంట్లో 9 మంది కన్యలు మాత్రము చాలా క్లోజ్గా దగ్గర ఉండేవాళ్ళు. వారందరూ కూడా పక్కన వచ్చేసి చాలా దుఃఖిస్తూ, అమ్మ మాతో నువ్వు వెళ్ళిపోతున్నావు, మరి మేము కూడా వస్తాం ఏమని చాలా దుఃఖిస్తుంటారు. అంటే అప్పుడు వారి యొక్క తల్లిదండ్రులు కూడా చాలా దుఃఖిస్తారు. అమ్మవారు ఒకటే ఈ 102 గోత్రాల వారికి ఎవరైతే ఉంటారో వారికి ఒక కండిషన్ ఏమంటే, ఎవరైతే వృద్ధులు అంటే, ఎందుకంటే మన తరతరాలుగా ఉండే మన సమాజం, మరి పిల్లలు కూడా యుక్త వయసున్న వారు కూడా దుక్కుతే మనం మన గోత్రం కూడా ఉండదు అన్న ఉద్దేశంతో అమ్మవారు ఏం చేస్తారంటే, మీరు వృద్ధ వయసులో మాత్రమే నాతో రావాలి అని పెట్టడం జరుగుతుంది. అమ్మవారి యొక్క పారాయణంతో మంచిగా అమ్మవారిని స్మరుస్తూ ఉండేవారు 102 గోత్రాలు మాత్రమే. మిగతా వారు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు ఏం చేసినా, అమ్మవారికి ఏం చేసినా కానీ వాళ్ళకు మైండ్ ఒకటే ఉంటుంది, మనం అమ్మవారి కోసం కాదు మన కోసం చేసుకుంటామని. వాళ్ళు అటువంటి వాళ్ళు మన కులంలో